లో మరి మీరు గెలిచారా అందరికి తెలిసిందే. మీరంత పోటుగా అయితే ప్రజాస్వామ్యంలో ప్రజారంజకం జరిగినటువంటి ఎలక్షన్ లో మీరు ఎందుకు ఇటువంటి దీనికి వెళ్తూ ఉన్నారు దాడులకి? అది చూసారా? అసలు మానవత్వం ఉండాలి కదండి ఎవరికైనా. ఒక మృగంలాగా విచ్చలవిడిగా ఏటు కొడవలతో గడ్డపు పారలతో అలాగే పెద్ద పెద్ద బండరాయిలతో కార్లు పగలగొట్టి తలలో నెత్తులు పగలగొట్టి ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తా అంటే మేము ఏదైనా చేయగలం, మేము అధికారంలో ఉన్నాం అంటే మీ పరిస్థితి అంటే రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోమంటున్నాం. ఏంటి పులివెందుల లక్ష్మణ్ ఏంటి కాదు పులివెందుల ఒక నిమిషం వినాలి లక్ష్మణ్. ఏంటి పులివెందుల వీధుల్లో వేట కొడవలతోటి దాడులు చేశారా? ఏట కొడవలు, గడ్డపారలు, గుణపాలు, పెద్ద పెద్ద బండరాలు. అక్కడ ఏంటంటే అక్కడ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని అలాగే జడ్పీటీసీ క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తిని వీళ్ళందరూ కూడా చంపే కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళు పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేశారు. ఎవరు వచ్చినా మేము ఇదే ధోరణి అని చెప్పి. అందుకనే అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి అవినేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, మా సతీష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారా? ఇటువంటి దాడులు సమంజసమైన ప్రజాస్వామ్యంలో ఎందుకు ఇంత మరి పిచ్చలవిడిగా విరవీగుతూ ఉన్నారు? ఏ అండదండలు చూసుకునంటే పోలీసు వ్యవస్థలో ఒక పక్క మీకు అధికారం ఉందనే మతంతో ఈ రకమైనటువంటి దాడులు చేస్తే ప్రజాస్వామ్యం ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరిని వేయాలి, ఎవరిని గెలిపించాలని ప్రజల చాయిస్ అది. మీరు ఈ రకంగా దాడులు చేసి దాడులు విచ్చలవిడిగా మీరు మీ ఇంటికి వస్తాం, మీ నెట్టింటికి వస్తాం, మిమ్మల్ని తంతాం అంటే ఇది ఎంతవరకు సమస్య నాకు అర్థం కావట్లేదు. ఇదే పరిస్థితి రేపొద్దున మీ దగ్గరకు వచ్చినప్పుడు ఊహించుకోండి ఎంత ఘోరంగా ఉంటుందో. ఈ రోజున మీరు వచ్చారు, రేపు మీ ఇంటిలో మేము వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంటే మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు పులివెందుల్లో ఉండగలరా? టీడీపీ కార్యకర్త అనేవాడు ఎవడైనా సరే, మొలతాడు కట్టుకునే టీడీపీ కార్యకర్త ఎవడైనా సరే పులివెందుల్లో మొలతాడు కట్టుకునే ఆ పులివెందుల్లో ఉండగలడు? అసలు రేపొద్దున 2.1 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పులివెందుల్లో మొలతాడు కట్టుకునే టీడీపీ కార్యకర్త ఎవడు కూడా ఉండలేను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే గుర్తుపెట్టుకొని ప్రతిది కూడా రికార్డెడ్. రేపు రాబోయే రోజుల్లో మరొక 1 వీక్ లో ఒక కొత్త యాప్ తీసుకొస్తున్నాం. ఎవరెవరైతే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ గా రికార్డెడ్ గా ఎంటర్ చేస్తాం. ఆ యాప్ లో ప్రతిది కూడా లీగల్ గా చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి తాటు తీస్తాం, తోలు వలిస్తాం, తొక్క తీస్తాం. అవసరమైతే వేరే విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మేము వెనకాటమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ యాప్ ఎందుకంటే సిద్ధమైంది మనకు వారం 10 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీం ఆపరేట్ చేస్తూ ఉంటది ఆ యాప్ ని. ప్రతి ఒక్క కార్యకర్త కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఏ అధికారి, ఏ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, మినిస్టర్లు గాని, లేదా అధికారులు, పోలీసు ఎవరైనా భయాందోళనకు గురి చేసినా, మా ఆస్తులు భంగా కలిపినా, మాకు ఎటువంటి దాడులు చేసిన ప్రతి ఒక్కరు కూడా నోటెడ్ అవుతారు. ఎవ్వరు కూడా తప్పించుకోరు మా చేతుల నుంచి. ఓకే లక్ష్మణ్.